తిమ్మసముద్రం గ్రామంలో తాగునీటి సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజల దాహార్తి తీర్చాలని తెలుగుదేశం పార్టీ నేత కంచర్ల వినోద్ నాయుడు ఎంపీడీఓ బ్రహ్మయ్యను కోరారు. గ్రామ ప్రజలతో కలిసి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. పంచాయతీ నిధులను చిల్ల చెట్ల తొలగింపునకు వినియోగిస్తున్నారని సర్పంచ్పై ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత పంచాయతీ భవనాన్ని మరమ్మతులు చేసి ప్రస్తుతం సాగునీటి సంఘం కార్యాలయం, పోస్ట్ ఆఫీస్ కొనసాగుతున్నాయని వినోద్ నాయుడు తెలిపారు. నిన్న మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడే మా గ్రామానికి సంబంధించి ఒక 4-5 విషయాలు మాట్లాడటం జరిగింది. వాటిలో ఒక్కొక్క విషయానికి నేను సాక్ష్యాలతో సహా వివరణ ఇస్తాను. మొట్టమొదటిగా ఒక పాత పంచాయతీ ఆఫీస్ ఉంటే దాన్ని మేము పోస్ట్ ఆఫీస్కి అద్దెకిచ్చి బాడుగలు వసూలిస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ వాస్తవం ఏమిటంటే ఆ పంచాయతీ ఆఫీసులో గత ప్రభుత్వంలో సిమెంట్ కట్టలు, బస్తాలు, చెత్త, నానా చెత్త వేసి ఆ పంచాయతీ ఆఫీసుని గందరగోళంగా చేసి తాగుబోతులు పోయి మందు తాగటము, ఆ రకరకాలుగా దాన్ని ఉపయోగిస్తూ అది చూసే విధంగా ఆ పంచాయతీ ఆఫీస్ ఉండేది ఊరి నడిబొడ్డులో, కానీ దాన్ని గందరగోళంగా తయారు చేశాడు. ఆ చుట్టుపక్కల పాములు వస్తున్నాయి, అది గందరగోళంగా ఉందని మాకు చెబితే దాన్ని మేము శుభ్రం చేపించి ఒక దాత సహాయంతో 30,000 ఖర్చు పెట్టి దాన్ని క్లీన్ చేపించి సున్నాలు కొట్టించి పెయింట్లు వేపించి అంతా చేసి ఎంపీడీఓ గారికి ఒక లెటర్ పెట్టుకొని ఒక రూమ్ని మేము సాగునీటి సంఘానికి ఉపయోగించుకుంటూ ఇంకొక రూమ్ పోస్ట్ ఆఫీసు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్ట్ ఆఫీసు వాళ్ళు వేరే అద్దె భవనంలో ఉంటే ఆ భవనం, ఆ ఇల్లు వాటర్ కారుతుందని వాళ్ళు వచ్చి ఎంపీడీఓ గారికి లెటర్ పెట్టుకొని ఒక రూమ్లో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ పెట్టుకుంటారు. మేము గవర్నమెంట్ వాళ్ళ కాడ పెట్టుకున్న ఆఫీస్కి మేము అద్దె వసూలు చేస్తామా? ఏమన్నా చెప్పేదానికన్నా కొద్దిగా సిగ్గుండాలా? పోస్ట్ ఆఫీస్కి అద్దెలు వసూలు చేసేది ఏంది? గవర్నమెంట్ భవనం, గవర్నమెంట్ వాళ్ళు లెటర్ పెట్టుకొని వాళ్ళు ఆడుకుంటున్నారు. అంగన్వాడీ భవనం పెట్టాలంటావు. ఏమి 5 ఏళ్ళకి 10-15 ఏళ్ళ నుంచి అంగన్వాడీ భవనం అద్దెంట్లో ఉంది. అప్పుడు తెలీదా ఆ పంచాయతీ ఆఫీస్ని అంగన్వాడీకి ఇవ్వాలని? మేము బాగు చేపించి మేము 30,000 పెట్టి మేము పెయింట్లు వేపిస్తే అప్పుడు నువ్వు చెప్పినట్టు వినాలా? లేస్తే ప్రతి మీటింగ్లో అంగన్వాడీ భవనము దానికి అనొచ్చు. ప్రతిసారి అదే కూర్చోమని ఒక అధికారం అనొచ్చు, దానికి ఆయన కండవలు కప్పుతావా? ఏం మాట్లాడతావు అసలు? మీడియా ఉందని నీ ఇష్ట ప్రకారం మాట్లాడతావా? ఇప్పుడు తాగునీటికి వాటికి నిధులు ఉపయోగం అందరు శిస్తులు కడతా చేస్తూ ఉంటే నువ్వు ఆర్ఎన్బి రోడ్లు ఎంబడి చెట్లు చూపిస్తావా డబ్బులతో? నీకే అధికారులు హెల్ప్ చేస్తున్నారు అవును, వాళ్ళ కండవలు కప్పేదే. మేము అధికారులను కూడా వదిలిపెట్టవా? పోస్ట్ ఆఫీసుల కాడ అద్దె వసూలు చేస్తున్నావా? నిరూపిస్తావా? ఏ గుడికి వస్తావో, ఏ అధికారికి పోతే పోస్ట్ ఆఫీసు వాళ్ళు ఫోన్ చేస్తావు. ఇప్పుడు ఈయన పేరు కాసు మహేశ్వరరావు. ఈయన నీ పార్టీలోనే మొన్నటి దాక్కున్నాడు. నీ జామాయిల మొక్కతోటే ఈయనకు కూడా జామాయిల మొక్క తెప్పించి వేయించావు. అప్పుడేమో భూమి అయింది. ఈయన పార్టీ మారంగానే ఆ భూమి మీదకి ఇంకొకరిని ఎగదొలుతావు, వాళ్ళ మీద కేసులు పెట్టిస్తావు. నువ్వు మొక్క చెప్పించింది నిజం కాదా? చేద్దామా ప్రమాణకం? చెప్పు. ఆయనే మొక్క తెప్పించింది మొత్తం. ఆయన నేను వేసుకుంటే ఆయన కొట్టుకుంటాడంట. ఆయన పార్టీలో ఉంటే ఏం లేదు, పార్టీ మారితే వాళ్ళది వైసీపీ వాళ్ళది. 15 ఎకరాలు పొలం అమ్ముకున్నాను, 4 వెంకటేశ్వరు, 5 ఎకరాలు నిమ్మ తోట వేసుకున్నాడు, 2 వెబ్తూ భూములు, 2 బోర్లు కలెక్షన్లు ఎట్టిచ్చారు. ఇంకొక విషయం నిన్న చెప్తున్నాడు, 1/2 ఎకరా 30 సెంట్లు ఉన్న వాళ్ళ భూములు ఆపమంటున్నావంట. 1/2 ఎకరా 30 సెంట్లు ఉన్న వాళ్ళ భూముల్ని ఆపింది నువ్వు. ఈయన పేరు అమావాస్య మహేశ్వరరావు. ఈయన గతంలో నీ పార్టీలో ఉన్నాడు, అవతలలో తెలుగుదేశంలో ఉన్నారు. నువ్వే ఈ అమావాస్య మహేశ్వరరావుని పంపించి ఆ భూమి నీదేను దున్ను అని చెప్పి అతని చేత దున్నిచ్చి ఇప్పుడు ఏ ఎంఆర్ఓ ఉందో ఇక్కడ
ఆ ఎంఆర్ఓ గతంలో పనిచేస్తుంటే ఆమె చేతనే బోర్డులు పెట్టించి ఆ పొలంలోనికి వాళ్ళని బానియకుండా నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టావు. ఆ రోజేమో ఆ భూమి అమావాస మహేశ్వరరావుది, ఈరోజు పార్టీ మారితే అది మాటకు అమావాస మహేశ్వరరావుది కాదు. అది మీదేను ఆ పొలం అని చెప్పి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 2020లో నా మీద ట్రాక్టర్ పంపించి మొత్తం పొలం అంతా దున్నిచ్చాడు, బోర్డు పెట్టించాడు. ఇప్పుడు అమ్మారో చేత మళ్ళీ నేను పార్టీ మారినానని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళ నుంచి కలిపి మళ్ళీ వాళ్ళ మీద చేపిస్తున్నారు. ఈయన పార్టీ కేసు కూడా పెట్టించాడు, పార్టీ మారకపోతే కేసు పెట్టించాడు. పార్టీ మారకపోతే ఈంది, పార్టీ మారితే వేరే వాళ్ళది. అరెకరా ప్రమాణం చేద్దాం, ఎవరు ఆక్రమించుకున్నారో ఎవరు ఆక్రమించుకోలేదు, ఏ గుడికి వస్తారో రమ్మని చెప్పండి, మేము వస్తాము, ప్రమాణకం చేస్తాం. ఎవరి కింద ఉందో పొలము వాళ్ళని బెదిరించి నీ పార్టీలో పొలాలంతా 30 సెంట్లు 40 సెంట్ల భూములు అడ్డం జరుగుతున్నారు. ఎవరు జరిగారు? ఆ రోజు ఇతన్ని పంపించి ఇతని చేత దున్నిచ్చి వాళ్ళ చేలో బోట్లు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా? రా అతను వస్తాడో లేకపోతే నేను వస్తా ప్రమాణం చెప్తాను. నువ్వు కూడా మాట్లాడాలా? చేసినవన్నీ నువ్వు ఆ రోజు బోర్డు పెట్టారు కాబట్టి ఈ రోజు కూడా ఆ భూమి ఇతందేను ఈ రోజు కూడా పెట్టమని అడుగుతున్నాము. తప్ప అదే తప్పంటాయా? అంతా నీ ఇష్టమేనా? నీకు ఒక రాజ్యాంగం రాస్తున్నావా ఏంది? పెట్టివయా 25 ఎకరాల పొలం గవర్నమెంట్ భూమి ఆక్రమించిన వాడి చేత అర్జీ పెట్టించి ఆయన ఇంచోని కాడి చేసిపోయి ఈయన తప్పు చేశాడని ఆయన చూపించేదే. దానికి ఈయన ఏమన్నాడు? ఇవాళ కూడా వదిలేస్తా, కానీ వాళ్ళు అన్నదమ్ముల కింద చెరువు 12 ఎకరాలు ఉంది, పోతే వాటితో పోయే రోడ్డు 3 ఎకరాలు అడ్డగిచ్చున్నారు. మామిడి తోటలు 5 సంవత్సరాలు మామిడి తోటలు వేసుకున్నారు. అప్పుడు నుంచి ఇప్పుడు జామాయిలు వేసుకున్నారు. ఆ పక్క మాలపల్లి అర్జున్ వాళ్ళని వాళ్ళు మనసలేసి కట్టమంతా కలిపినారు. అవన్నీ వదిలితే నాది ఇయ్యాలి కూడా వదిలేదు. నువ్వు నీ కుటుంబం కింద కావాల్సినంత గవర్నమెంట్ భూములు పెట్టుకొని నువ్వు ఇంకొకరి మీద వాళ్ళ చేత పెట్టించేవాడు నీతివంత మంచివాడి చేత పెట్టేవాయా? మీ తమ్ముడి కింద గవర్నమెంట్ భూమి ఉంటే ఆయన పోయి ఇంకొక ఆయన మీద ఏలు పెట్టి చూపిస్తే ఆయన ఒప్పుకోవాలనా? ఇయ్యాలని వదిలేస్తాడు. నీ తమ్ముడి కింద ఉండేది వదలమా? వాళ్ళ తమ్ముడి కింద ఆయన కింద అందరి కింద వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి కింద 12 ఎకరాల పొలం ఉంది, వదలమను. కొంట అంటావు, 20 సెంట్లు 30 సెంట్లు పేదోళ్ళ భూములు అంటావు. ఏంది ఈయన ఇంకొక ఆయన ఈయన ఉన్నాడు 977 సర్వే నెంబర్లో రావి ప్రసాద్ నాయుడు. నేను ఆ పార్టీలో ఉండగా ఆ పొలాన్ని జ్ఞానాథ కోటేశ్వరరావు మమత అనే అమ్మాయికి వాళ్ళిద్దరికి ముగ్గురు 3 సగాలు తీసుకుందరని చెప్పి నన్ను ఆ సేలోకి పంపించి దాన్ని 3 భాగాలు సమానంగా న్యాయంగా చేసి దాన్ని నాకు పట్టాకి ఇప్పిస్తానని చెప్పి ఎన్ని చెప్పి నేను ఏడవ ఉంటుంటే వాళ్ళ సడుగుడు కాండ్ర వెంకటేశ్వర్లని నన్ను ఆ చేలోకి బానియకుండా అతని కింద నాగ వెంకటేశ్వర దగ్గర 5 ఎకరాల పొలం కొన్నాడు. అతని కింద శివాయి పొలము 12 ఎకరాల శివాయి పొలం ఉంది. ఇప్పుడు నా చేలోకి బానియకుండా రీసర్వేలో అతని పేరు మీద సాగులో ఎక్కించుకోవాలని చూసి నన్ను ఇలా చేలోకి బానియకుండా నేను జామాలు వేసుకున్నట్టు నన్ను చేలోకి బానియకుండా ఇవన్నీ చేస్తున్నాడు. అతనే నాకు ముగ్గురికి 3 సమానంగా పంచింది ఆయనే, చేసింది ఆయనే. నా కాడ మొత్తం వాయిస్ రికార్డింగ్ ఉంది, ఆయన చెప్పింది ఉండే మొత్తం ఉండే నా కాడ. ఇవాళ ఆ చేలోకి 2 ఎకరాల 62 సెంట్లు ముగ్గురు తలా 3 భాగాలు చేసుకోమన్నాడు 8 ఎకరాలని. ఆ విధంగా చేసుకుంటే ఇవాళ కాండ్ర వెంకటేశ్వర పొలం అని నన్ను చేలోకి బానియకుండా రీసర్వేలో వాళ్ళు ఈ విధంగా చేశారు నన్ను. నాకు ఆ పొలం కావాలని నేను 3 సార్లు నెల్లూరులో అర్జీ కూడా ఇచ్చాను సోమవారం. దానికి ఇంతవరకు లేదు. గవర్నమెంట్ పొలాలు వాగుపారంబకులు కొంతమంది జామాలు వేస్తున్నారు, కొంతమంది ఇంకా ఇతర పొలాలన్నీ వేస్తున్నారు. వీటన్నిటికీ ఏమీ లేకుండా ఇవన్నీ జామాలు వేసుకుని చెరువులో జామాలు వేస్తున్నారు, చెరువులో బోర్లు వేస్తున్నారు. ఇవన్నీ సంబంధం లేకుండా లేని వాళ్ళకి పంచమంది నేను ఎన్నోసార్లు PRSలో అర్జీ కూడా ఇచ్చిన, ఇంతవరకు మాకు సంబంధం లేదు. దానికి ఇవన్నీ తేల్చి ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. PGRSలో తిమ్మ సముద్రంలో చాలా గవర్నమెంట్ భూములు ప్రభుత్వ భూములు ఆక్రమించున్నారు, వాటిని లేని వాళ్ళకి ఇవ్వండి అని నేను అర్జీ ఇచ్చున్నా. నిన్నేదో నువ్వు చెప్తున్నావు 1000 ఎకరాలు ఉందని, నువ్వు కూడా పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చిరా. మొత్తం అందరం పోదాం, నీకు 4 రోజులు 5 రోజులు అధికారులు ఎమ్మటి పెట్టుకొని మా భూములు మొత్తం చూపి, మా పార్టీ వాళ్ళే మొత్తం చూపి, మేము 4 రోజులు 5 రోజులు టైం తీసుకొని మేము మొత్తం చూపిద్దాం, మొత్తం ఇద్దాం. అంతేగాని ఊరక ఉత్తున్నట్లు మీ కింద ఏదో గురిగింది ఎర్రంగా ఉన్నాను అనుకుంటే దాని ముట్టి కింద నలుపు తెలియదంట. ఆ విధంగా నువ్వేదో నీతులు చెబితే కుదరదు.
నువ్వు చెప్పిన ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఎందుకంటే ఎవడు తప్పులు చేయలా, మాకు అవసరంలా. వీళ్ళందరూ చేసిందంతా నువ్వే నీ తప్పు. పార్టీలో ఉంటే ఒప్పు, నీ పార్టీ లేకపోతే తప్ప. ఏం మాట్లాడతావు నువ్వా? చెప్పు. లేకపోతే నువ్వు తప్పు ఎప్పుడు పోవరా? జామాయిల మొక్క చేపించమన్నది నువ్వే. ఈ రోజు నాగేశ్వరం పంపింది నువ్వే, ఇతను ఇచ్చి నువ్వే, ఓట్లు ఇచ్చింది నువ్వే, ఇతను భూమి అందించింది నువ్వే, యాళ్ళని పంపించింది నువ్వే. ఇతని తర్వాత కుంటపారం పోకంటున్నావు ఉంది. మీతో మిగిలిన వదలండి, ఆయన కూడా వదలడు. కాబట్టి మాటలు కాదు, చేతతో చూపి అది అన్నమలం మొత్తం ప్రోత్సహిద్దాం, ఏళ్ళు పచ్చిద్దాం. కొత్త మాట్లాడు, ఎవరు భయపడు. మళ్ళీ ఇంకొకటి, నిన్నేందో మా తెలుసో తెలీదు, మా ఎమ్మెల్యే గారు మంచోళ్ళు కాబట్టి మీరు ఇన్ని రోజులు ఆటాడుతున్నారు. ఏంది మాట్లాడుతున్నారు? మా ఎమ్మెల్యే గారు తప్పులు చేయమని ఎవరిని ప్రోత్సహించరు. మేము కూడా మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా ఇది అది పొద్దుగూకులు మేము చెప్పం. మేము అలా చెప్పే పని, మా ఎమ్మెల్యే గారు చేసే పని అయితే మీ సంగతి చాలా బాగుండేది. ఎప్పుడు కూడా తెలిసి తెలియని మాట్లాడబాకు. మేము తప్పు చేయము, మమ్మల్ని అంటే ఊకము. ఇదే లాస్ట్ సారి.